వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి క్యారెట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బ్యాచులర్ స్టైల్ క్యారెట్ ఫ్రై. ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆనియన్స్ అండ్ గ్రీన్ మిర్చి కట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. నేనైతే ఆనియన్స్ ఇంకా మిర్చి కట్ చేసుకున్నా. అండ్ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్. సో క్యారెట్ కూడా ముందే ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఫ్రెష్గా కరివేపాకు కూడా తెంపుకొని పెట్టేసుకున్నా. సో ఇప్పుడు మనం కుక్ చేద్దాం. ఫస్ట్ ఇట్లా కడాయి తీసుకోండి. పీసెస్ అన్నీ ఫ్రై చేసేలాగా ఉండేలా ఒక కడాయి తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. అంటే నేనైతే ½ kg క్యారెట్కి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ జీలకర్ర ఆవాలు యాడ్ చేయండి ఆయిల్లో. ఇట్లా జీలకర్ర ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఆనియన్స్ అండ్ మిర్చి వేసేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మంచి ఒక రౌండ్ మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అట్లా మంచి ఒక రౌండ్ గట్టిగా తిప్పినాక మనకి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయితే లైట్గా పసుపు వేసుకోండి. కరివేపాకు అనేది ముందే జీలకర్ర ఆవాలు వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, బట్ నేను మర్చిపోయాను అనమాట. ఇక్కడ లాస్ట్లో యాడ్ చేసిన. సో అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ ఇక్కడ యాడ్ చేసేసేయండి. సో ఇట్లా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత మనకి ఇవి అనేవి మంచిగా బాయిల్ అవ్వడానికి సాల్ట్ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేయండి. ఏంటంటే లైక్ తొందరగా బాయిల్ అవుతాయి. సో ఈ సాల్ట్ అండ్ కారం కూడా మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఇట్లా మంచిగా మిక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అదే చూసుకోవచ్చు మనకి ఇంకా క్యారెట్ అనేది ఇంకా బాయిల్ కావాలి, అంటే మెత్తగా కావాలి. సో ఇప్పుడు మనం దీన్ని కుక్ చేయాలంటే మంచిగా బాయిల్ కావాలంటే మనం లిడ్తో కవర్ చేసి కొంచెం సేపు కదపకుండా అట్లనే పెట్టాలి. క్యారెట్ అనేది మంచిగా బాయిల్ అయింది, మెత్తగా అయింది కూడా. చూసుకోవాలి మనం లైక్ కింద అంటుకోకుండా. ఒక రౌండ్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇట్లా కొత్తిమీర వేసేసుకొని కొంచెం అట్లా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కూడా ప్రిపేర్ చేసేసి టేస్ట్ చేసేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.